వెల్కమ్ టు జిల్లా వన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీరాముని ఆదర్శాలతో పాలించి రామరాజ్యంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్న ముఖ్యమంత్రి. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ. ఉత్తమ ఫలితాలు సాధించిన పెందుర్తి మండలం సుజాతనగర్లోని శ్రీ నవోదయ జూనియర్ కళాశాల విద్యార్థులు. అనకాపల్లి జిల్లా పరిధిలో పలు గ్రామాలలో బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన. ఎండ తీవ్రత నుండి ఒక్కసారిగా చల్లబడిపోయిన వాతావరణం. సేద తీర్చుకున్న స్థానిక ప్రజలు. కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఉన్న సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో సంభవించిన ప్రమాదవశాత్తు 6 కార్మికులకు తగిలిన విద్యుత్ షాక్. 3 మరణించగా మిగిలిన వారికి ఆసుపత్రికి తరలింపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీరాముని ఆదర్శాలతో పాలించి రామరాజ్యంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన రాముల వారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగిందని, వారి దాంపత్యం అందరికీ ఆదర్శమని కొనియాడారు. పరిపాలన అంటే శ్రీరాముని పాలనలా ఉండాలని, అప్పుడే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు అని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలంలో రాములోరి దర్శనం చేసుకునే అవకాశం ఉండేదని, విభజన తర్వాత ఒంటిమిట్టలో కోదండరాముడి కళ్యాణాన్ని ప్రభుత్వ పరంగా అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయించామని గుర్తు చేశారు. ఈరోజు కన్నుల పండుగగా మనమందరం సీతారామ కళ్యాణానికి వచ్చాం. ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అంగవైభవంగా జరిగింది. మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు నిజంగానే శ్రీరాముడు సీత దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం. ఇది మనందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం, వారిని తలుసుకున్నాం, వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం. ఈరోజు మనందరి ధ్యేయం ఒకటే. ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం. అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం, చూశాం. అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి, రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా వనవాసం వెళ్ళిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో చేయడం, మన అందరం అటెండ్ కావడం, ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. విభజన జరిగిన తర్వాత ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం. అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటిమిట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కన్నుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం. అది జరిగి కూడా ఈరోజు దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది కూడా ఒక చరిత్ర. ఈరోజు 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు. ఏకశిల, ఒకే శిల పైన కోదండరామస్వామి కానీ, అదే మరి సీతాదేవి కానీ, లక్ష్మణుడు కానీ, ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు. ఆ చరిత్ర అయినప్పుడు ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి
వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను, ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఒక్క ఏడుకొండల వాడి యొక్క ప్రార్థన తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడూ చెప్పేవాడిని. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదైతే తిరుపతిలో బయలుదేరితే నేరుగా ఒంటిమెట్టుకొచ్చి పక్కనే అన్నమయ్య కీర్తనలు కూడా విన్న తర్వాత మళ్ళీ తిరుపతికి పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ యొక్క సర్క్యూట్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ కొండపైన ఈ కొండల పైన నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆయుర్వేద ప్లాంట్లు పెట్టాలని, మెడిసినల్ ప్లాంట్లు పెట్టాలని. ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క నామస్మరణంతో మనం ముందుకు పోతూనే ఆ గాలి కూడా మన ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నాను. దానికి ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఒంటె మిట్టని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజంగా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఇక్కడే పక్కనే ఆ రోజు నేను చూశాను, చెరువు కూడా బ్యూటిఫికేషన్ కోసం పనులు ప్రారంభించాం. ఇక్కడ ఎవరైనా వస్తే ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండడానికి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా పవిత్రమైనటువంటి టూరిజం హబ్గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేవాలయాలు అనేటివి మన వారసత్వ సంపద. మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ దేవాలయాలు రాకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద భారతదేశంలో కుటుంబ వ్యవస్థ. ఈరోజు మన కుటుంబం కోసం మనం ఆలోచిస్తాం, ఒకరికొకరు భద్రత ఇస్తాం, కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్లోని శ్రీ నవోదయ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం శనివారం ఉదయం కళాశాల ప్రాంగణంలో బాణసంచ కాల్పులు జరుపుతూ స్వీట్స్ పంచుకుంటూ సంబరాలు నిర్వహించారు. అనంతరం ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఎంబీఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకుడు రాము కళాశాల సిబ్బంది పూలగుచ్చాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల బి శెట్టి మురళీప్రసాద్ మాట్లాడుతూ ఎంబీఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ పర్యవేక్షణలో తమ కళాశాల ఆరంభం నుంచి ప్రతి ఏటా నిర్వహించే పరీక్షా ఫలితాల నందు క్రమం తప్పకుండా తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఇదంతా విద్యార్థుల తల్లిదండ్రులు తమ సిబ్బంది సహాయ సహకారాలతో సాధ్యమైందని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఈ విజయానికి తమ ఉపాధ్యాయులు సిబ్బంది అందించిన ప్రోత్సాహమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు భవానీ, విశ్వకార్తి, ప్రిన్సిపల్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ యొక్క రిజల్ట్లో మా విద్యార్థులు యాక్చువల్గా సెకండ్ ఇయర్లో 1000 మార్క్ గాను 985 మార్కులతో బి హేమమాధురి అనే అమ్మాయి మాకు యాక్చువల్గా మంచి రిజల్ట్ తెచ్చిపెట్టింది. ఈ రిజల్ట్ తెచ్చినందుకు వాళ్ళకి, ఆ స్టూడెంట్స్కి మరియు వాళ్ళ తల్లిదండ్రులకి, మా టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎంపీసీలో 1000కి 982 ఎస్ జాస్మిన్ ఎంపీసీలో మంచి స్థానంలో నిల్చుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 470కి 460 మార్కులు బి తనూజ అనే అమ్మాయి యాక్చువల్గా మంచి మార్కులు తెచ్చుకొని మా అందరికి కూడా గర్వపడేలా చేసింది. ఈ యొక్క రిజల్ట్ ఎంత బాగా రావడానికి మాతో సహకరించినటువంటి ప్రతి టీచర్స్ అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విధంగా కష్టపడిన స్టూడెంట్స్ అందరూ కూడా మా యొక్క ఆశీస్సులు. థ్యాంక్ యూ. జాస్మిని, నేను ఇక్కడ శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్లో సీనియర్ ఐఐటి ఎంపీసీ చదువుతున్నాను. నాకు 1000కి 983 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ అవుతున్నాను. నాకు గైడ్ చేసిన టీచర్స్ సార్ రవణి మేడం అండ్ సపోర్ట్ వల్ల ఈ మార్క్స్ నా పేరు హేమమాధురి. నేను శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్లో బైపీసీ చదువుతున్నాను. నాకు 985 వచ్చింది 1000. నేను నెక్స్ట్ ఈ మార్క్స్తో నీట్ అది ప్రిపేర్ అవుతున్నాను. నాకు హెల్ప్ చేసిన టీచర్స్, మా పేరెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్. రాసి డాక్టర్ అవుతామని ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో చదువుకుంటున్నాను. నాకు 470, 460 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్కి రావడానికి గల కారణం
నాకు చెప్పే టీచర్స్ ఇంకా మా పేరెంట్స్ వీళ్ళందరి సపోర్ట్ వల్లే నేను మార్క్స్ తెచ్చుకోగలిగాను. ఇలా చేసినందుకు నా ప్రతి ఉపాధ్యాయులకి నేను కృతజ్ఞతలు తెలుసుకుంటాను. నేను దీనికి చాలా గర్వపడుతున్నాను. మా పేరెంట్స్ ఇంకా గర్వపడాలి మార్క్స్ వచ్చినందుకు. నేను ఫ్యూచర్లో సివిల్ సర్వీస్ చేసి సొసైటీకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. అనకాపల్లిలో వడగళ్ల వాన బీభత్సం, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం. ఒక్కసారిగా అనకాపల్లిలో మారిన వాతావరణం. ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నూకాంబిక జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ కట్అవుట్ కుప్పకూలింది. అలాగే పట్టణంలో పలు చోట్ల గాలివాన బీభత్సానికి విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. చూపించు ఐస్ ముక్కలు. రా ఐస్ ముక్కలు చూపించరా. ఐస్ ముక్కలు చూపించరా అంటే ఇన్ని ఐస్ ముక్కలు చూపించి బొరమే పడిపోతాయి. కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఉన్న సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్తో ముగ్గురు మరణించారు. ట్రాలీని అడ్డు పెట్టడంతో చూసుకోకుండా వెళ్లడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. విద్యుత్ షాక్ మొత్తం 6గురికి తగలగా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్రమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో హృదయ విచారకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన ముగ్గురులో ఒకరిది ఈ రోజే పెళ్లి రోజు కావడం. డ్యూటీ దిగి ఇంటికి వచ్చిన తర్వాత గుడికి తీసుకెళ్తానని భార్యతో చెప్పి నేరుగా దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడని అతని బంధువులు కన్నీరు మున్నీరుగా అవుతున్నారు. గ్రామాల్లో చాలా చోట్ల విద్యుత్ వైర్లు ఎక్కడికక్కడ కిందికి వేలాబడి ఉండడంతో ప్రమాదం పొంచి ఉన్న సిబ్బందితో అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు దారితీస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఏర్పాటు చేయవద్దని శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు మాట్లాడుతూ విదేశాలలో నిషేధించినటువంటి అదేవిధంగా కాకినాడ జిల్లా కొత్తపల్లి, తొండంగి ప్రాంతాలలో ప్రజలు వ్యతిరేకించిన ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి, మత్స్యకారుల ఉపాధికి నష్టం కలిగించే అత్యంత ప్రమాదకరమైన బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం అత్యంత దారుణమని వెంటనే ప్రభుత్వం నిర్ణయం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాజీపేట గ్రామంలో ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ కంపెనీలు మాకు వద్దు అని చెప్పి గ్రామ ప్రజానీకం అంతా ముక్తఖండంతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా ప్రజల దగ్గర నుంచి భూములు తీసేసుకొని ఈ ప్రాంతం నుంచి ఎల్లగొట్టాలని చెప్పి చూస్తూ ఉంది. మొత్తం కంపెనీలన్నీ కూడా విషయాలన్నీ వెదజల్లేటువంటి బల్క్ డ్రగ్ కంపెనీలు తీసుకొచ్చి ఒక డంపింగ్ యార్డ్ లాగా విషాన్ని వెదజల్లి కుటుంబాలను నాశనం చేసేదానికోసం ప్రభుత్వం అనేటువంటిది కంపెనీలకు అనుమతులు ఇస్తూ ఉంది. వాళ్ళ లాభాలు తప్ప, కంపెనీ వాళ్ళ లాభాలు తప్ప ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో కానీ, ఈ ప్రాంత పర్యావరణ విషయంలో కానీ, ఈ ప్రాంతంలోని కుర్రవాళ్ళ ఉపాధి విషయంలో కానీ ఏమాత్రం కూడా శ్రద్ధ చూపినటువంటి పరిస్థితి ఈరోజు ఈ చుట్టుపక్కల నక్కపల్లి మండలంలో ఉంది. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టండి, అది యువతకు ఉపాధి కల్పించేలాగా, మత్స్యకారులకు ఉపాధి కల్పించేలాగా, ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేలాగా ఉండాలి తప్ప ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని, ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసేటువంటి కంపెనీలు ఈ ప్రాంతంలో పెడితే మాత్రం సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉంటాం. అలాగనే ఈరోజు కేంద్ర క్యాబినెట్ అలాగనే ఇక్కడ ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అనుమతులు కూడా ఇస్తూ ఉన్నారు. ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను మూసేసి ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ తీసుకురావటం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అభివృద్ధి చేయడానికా, లేకపోతే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అభివృద్ధి చేయడానికా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఉన్నటువంటి ఉపాధిని పోగొట్టి 1,00,000 మంది బతుకుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉపాధిని పోగొట్టి ఈ ప్రాంతంలో మళ్ళా కొత్తగా స్టీల్ ప్లాంట్ పెడుతున్నామంటే ఇది కార్పొరేట్ సెక్టర్కి, ధనవంతులకు ఊడిగం చేయడం తప్ప మరొకటి కాదని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలి, ప్యాకేజ్ ఇవ్వాలి, అలానే నష్టపరిహారం చెల్లించాలి. 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోతున్న వాళ్ళకి, భూములు కోల్పోతున్న వాళ్ళకి ప్యాకేజీ ప్రకటించడం, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రంలో ఒక విషయాన్ని వెదజల్లకుండా దాని మీద నియంత్రణ చేయడం అనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం కనుక తీసుకోబోతే రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా
పెద్ద ఎత్తున చైతన్యపరిచి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. పాతపట్నం మండలం కేంద్రంలో జ్యోతిరావు పులే జీవితం ఆదర్శనీయం. తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్ మహాత్మా జ్యోతిరావు పులే జీవితం భావితరాలకు ఆదర్శనీయంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు పాతపట్నం ఆయన కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో మహనీయుల పోరాటాల ఫలితంగానే మనం అన్ని హక్కులు సాధించుకున్నామని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన మహనీయులని, వారిలో జ్యోతిరావు పులే ఆదర్శప్రాయుడని అన్నారు. సమాజ మార్పు కోసం సామాజిక సమస్యలపై పోరాడి ప్రత్యేక చొరవతో కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో మనమంతా ముందుకు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమస్యల్ని వాళ్ళు ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధిలోకి వస్తారో అని ఆయన బీసీల మీద ఒక అధ్యయనం చేసి ఈరోజు బీసీలకి పూలే గారు మరి ఆయన మహారాష్ట్రలో జన్మించి ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక బీసీ వర్గానికి విద్యాపరంగా మరి ఉపాధి పరంగా ఏ విధంగా మన బీసీ వారు ఐక్యంతో వారు అభివృద్ధిలోకి వస్తారో దాన్ని అధ్యయనం చేసి ఈరోజు పూలే గారు మరి భారతదేశ చరిత్రలో బీసీలకి ఒక జాతీయ మహాత్మా గాంధీ లాగా ఈరోజు మనందరం కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా పూలే గారు జయంతి రాష్ట్రం మొత్తం మీద ప్రతి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. అదే సందర్భంలో ఈరోజు మన పాతపట్నం నియోజకవర్గంలో మరి మనందరి కార్యకర్తలు మరి ఈరోజు ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలు మున్మున్న అందరూ కూడా పూలే గారిని ఆశయంగా తీసుకొని ఆయన ఆదర్శంగా మనందరం బీసీ వర్గాలే కాదు అన్ని వర్గాల ప్రజలు ఆయన ఆదర్శంగా ఆయన్ని, ఆయన సతీమణిని, ఎందుకంటే ఆవిడ కూడా తండ్రి భర్త అడుగుజాడల్లో నడిచి ఆయన ఒక ఆదర్శంగా తీసుకొని ఆమె కూడా ఉపాధ్యాయుల వృత్తిలో ఆమె కూడా చాలా అభివృద్ధిలో చేసింది. ఈరోజు బీసీ వర్గాలకి ఇద్దరు కూడా ఆదర్శంగా ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాలలో బీసీలకి ఒక మంచి ఒక ఉన్నతమైన స్థాయి నుంచి ఒక 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 139 బీసీ కులాలని ఒక గుర్తింపు చేస్తూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అందరం కూడా ఆయనకి రుణపడి ఉంటాము. మరి ఇదే విధంగా మనందరం కూడా మరి పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి అత్యధిక శాతంలో ఉండేవాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మరి ఇతర బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన్ని మనం అందరం కూడా స్మరించుకుంటూ మరి ఆయన ఆదర్శంగా మనందరం తీసుకొని ఈరోజు అందరూ అడిగిజాడల్లో నడవాలని కోరుతూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు మరి అందరూ కూడా ఈరోజు ఇచ్చేసిన పాత్రికేయ మిత్ర సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఏ ఒక్క విద్యార్థి నిరాశతో ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు క్షోభ పెట్టొద్దని, పట్టుదలతో చదివితే తర్వాతైనా తప్పకుండా విజయం సాధిస్తారని, భగవంతుని కృప తమకు తోడుగా ఉంటుందని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ఉపాసకులు లక్ష్మీనారాయణ దత్త స్వామి విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావాలని దత్తాత్రేయ స్వామి వారి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఓకేనండి, నేను అట్లేదు కదా. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త విద్యార్థులందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం సమాచారం తెలియచేయాలని చెప్పి ఈరోజు పిఠాపురంలో ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల సందర్భంగా అందరికీ కూడా శుభం జరగాలని, అందరూ కూడా ఉన్నతమైనటువంటి మంచి మార్కులతోటి విజయం సాధించాలని చెప్పి ఆ దత్తాత్రేయ స్వామివారిని కోరుకోవడం జరిగింది. దత్తాత్రేయ మూలమంత్ర జపం, దత్తాత్రేయ మాలామంత్ర జపం, గురుచరిత్ర పారాయణ తదితర కార్యక్రమాలన్నీ కూడా ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం చేయడం జరిగింది పిఠాపురంలో. నేను అయితే ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియచేయాలి అనేటువంటి
సత్సంకల్పంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయం ఏమిటి అంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని చెప్పి చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు లేదా ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నారు. తెలిసి తెలియనటువంటి వయసులో ఈ యొక్క ఏదో పరీక్ష ఫెయిల్ అయితే జీవితం ముగిసిపోయింది, ఇంటర్ ఫెయిల్ అయితే జీవితం ఇంకా అయిపోయింది, ఇంకా మేము ఎందుకు పని చేయము అనేటువంటి తెలియనిటువంటి ఆలోచనతోటి యువకులు ఈ యొక్క ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలామంది. వారందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలని చెప్పి ఈరోజు నేను సంకల్పం చేసుకోవడం జరిగింది. అదేమిటి అంటే నిన్న కూడా మన నంద్యాల మండలంలో ఒక యువకుడు పాపం ఇంటర్లో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో సూసైడ్ చేసుకున్నాడు. అతను అసలు ఏం జరుగుతుందో, అసలు ఏమిటి జీవితం అంటే ఏమిటి, జీవితం యొక్క విలువ ఏమిటి, మానవ జన్మ యొక్క విలువ ఏమిటి అనేది చాలామంది తెలుసుకోబోతున్నారు. ఈరోజు ఎంతోమంది జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు, ఒక క్రీడారంగం అవనివ్వండి, ఏ రంగంలో అయినా సరే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళలో కొంతమంది 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పి జీవితం అయిపోయింది అనుకోవడం అది తెలిసి తెలియనితనం. ఎందుకంటే మార్కుల కోసం ప్రయత్నం చేయండి. ఈసారి ఫెయిల్ అయితే మళ్ళీ తదుపరి మళ్ళీ పాస్ అవుతారు, మళ్ళీ అప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ అప్పుడు పాస్ అవుతారు. ఎందుకంటే ఇదివరకులా కాదు, ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ మన ముందుకు వచ్చేసింది. అంతా ఏం చేద్దామన్నా సరే టెక్నాలజీ మన ముందుంది. ఒక సెల్ ఫోన్ రూపంలో ఇవ్వండి, యంత్రం రూపంలో మన ముందుకు విద్య మన ముందే ఉంటుంది. అటువంటి యొక్క ఉన్నతమైనటువంటి టెక్నాలజీని వాడుకుని ముందుకు వెళ్ళాలి తప్ప భయపడి ఆత్మహత్య అనేది దయచేసి యువకులు ఎవరో కూడా ప్రయత్నం చేయకండి. అలాగే తల్లిదండ్రులకు కూడా నేను ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఏమిటి అంటే వాళ్ళని గట్టిగా మార్కుల కోసం నీకు ఎక్కువ మార్కులు రాకపోతే నేను అలా తిడతాను, నిన్ను అలా చూస్తాను, నిన్ను ఇలా చూస్తాను, ఎక్కువ మార్కులు రావాలి, ఉన్నతమైనటువంటి ర్యాంకులు రావాలి అని చెప్పి పిల్లల్ని గజిబిచ్చేసేయకండి. పిల్లలకంటూ ఒక మనసులో ఒక ఆశ ఉంటుంది, ఒక ఆశయం ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది. అది తెలుసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళేలా చేసి వాళ్ళ జీవితం యొక్క విలువను తెలియచేయాలి తప్ప దయచేసి నేను మళ్ళీ మీకు చెబుతున్నాను, యువకులారా, విద్యార్థులారా, స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా మీరే మన భారతదేశానికి వెన్నెముక్క లాంటి వారు. జీవితం విలువ తెలుసుకోండి దయచేసి. ఆత్మహత్య అనేది మహాపాపం, ఆత్మహత్య అనేది మహానేరం, ఆత్మహత్య అనేది ఘోరమైనటువంటి పిరికిబంద చర్య. నిలబడండి, పోరాడండి, ప్రశ్నించండి, ముందుకు వెళ్ళండి, అన్నీ కూడా జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. చివరిగా ఒక్క చిన్న మాట నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మొదట్లో ఏం చెప్పానో అదే ఇప్పుడు చెప్తున్నాను. ఈరోజు చాలామంది ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి కొంతమంది 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు విద్యలో రాణించకపోయినా ఇతరత్ర విషయాల్లో రాణించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోండి. మన భారతదేశంకి యువకులే వెన్నెముక్క అనేటువంటి విషయాన్ని మీరు అందరూ నిర్ధారించండి. వందే మాతరం. మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతెల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి పర్యవేక్షణలో జరుగుతున్న శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాల్లో భాగంగా 15వ రోజు శుక్రవారం రాత్రి 6 గంటల నుండి 10 గంటల వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ గౌరీ అన్నమయ్య కోలాట బృందం, ఎన్ రామ, బుజ్జి, ఎన్ లక్ష్మి, బి రమాదేవి, గాజువాక, నత్యదీపిక, కూచిపూడి అకాడమీ, ఎల్ ఇంద్రాణి, నరేంద్ర, విశాఖపట్నం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొనతాల సంతోష్, అప్పలరావు నాయుడు, బుద్ధ అప్పారావు, విల్లూరి హరికృష్ణ, పొలమేర నాయుడు, బొడ్డేడు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా బుద్ధ అప్పారావు మాస్టర్ మాట్లాడుతూ నెల రోజుల ఉత్సవాలను సంబరాలుగా నిర్వహిస్తున్న మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ నూకాంబిక దేవస్థాన చైర్మన్ పీలనాగ శ్రీను, ధర్మకర్త మారిశెట్టి శంకర్రావు, నిర్వాహకులు తిమ్మ ప్రాత్రుని చక్రవర్తి, సకల గోవిందరావు, గడ్డెపల్లి మురళీలు పాల్గొన్నారు. నమస్కారం. ఈనాడు అనకాపల్లి చరిత్రలో ఒక పెద్ద మహోత్సవం జరుపుకుంటున్న రోజు. అనకాపల్లి అంటే నౌకాలమ్మకు ప్రసిద్ధి. ఆ నౌకాలమ్మ తల్లి పండుగని
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి ముందు కొనతాల రామకృష్ణ గారిని మనం మనస్ఫూర్తిగా అభినందిద్దాం. ఆయన ప్రోత్సాహంతో ఆయన ఇచ్చినటువంటి ఇక్కడ మాటను నిలబెట్టుకొని రాష్ట్ర స్థాయిలో ఈ ఉత్సవం జరగడానికి ఆయన ముఖ్యమంత్రిని డిప్యూటీ ముఖ్యమంత్రిని ఒప్పించారు. వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. మరి చూడండి, 4 రోజులు వైభవంగా ఈ సంబరాలు జరపకుండా ఉంటే నిజంగా కన్నుల పండుగ మనం ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు సో ఘనంగా మన నౌకాలకి ఈ ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. తర్వాత ఈ నౌకాలను ఇప్పుడు చాలా ప్రసిద్ధి చెందిన తల్లి. మనకి ఈ 4 రోజులే కాకుండా సంవత్సరం పొడవునా ప్రతి లక్షవారం ఆదివారం ఒక తీర్థంలో జరుగుతూ ఉంటుంది. అంత ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు పండుగకి ఇంత గుర్తింపు తీసుకొచ్చినటువంటి రామకృష్ణ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్కి థ్యాంక్స్ చెబుతున్నాను. మరి సుజాతనగర్ శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి వైభవంగా జన్మదిన వేడుకలు. శ్రీ అయ్యప్ప స్వామివారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే పూజా కార్యక్రమాలు వివిధ దేవాలయాల ప్రాంగణాల నందు శాస్త్రోత్తమంగా జరిగాయి. ఈ దిశలో సుజాత్ నగర్ శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఆలయ నిర్మాణ ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో మూల విరాట్ విగ్రహానికి పంచామృతలతో విశేష అభిషేకాలు జరిగాయి. అనంతరం శబరిమల సాంప్రదాయ అనుసారం గిరి దిగువన నిర్వహించే ఆరాట ఉత్సవ అంగరంగ వైభవంగా సాగింది. జన్మదిన వేడుకలు పురస్కరించుకుని చంద్రశేఖర్ రెడ్డి రాధమల్లిక దంపతులు సొంత నిధులతో పేదలకు పెద్ద ఎత్తున వస్త్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో శేఖర్ మాట్లాడుతూ వేడుకల విశేషాలను వివరించారు. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఈరోజు సుజాత నగర్లో ఉన్నటువంటి శ్రీ పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో స్వామివారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఇప్పటి వరకు కూడా 7 గంటల నుంచి కూడా సుప్రభాత సేవ పూర్తయింది. తదనంతరము స్వామివారికి గణపతి హోమంతో ప్రారంభమయ్యి నవద్రవ్యాలతో కూడా శ్రీ అయ్యప్ప స్వామివారికి అభిషేక కార్యక్రమం పూర్తయింది. తర్వాత విశేషమైనటువంటిది ఈరోజు ఆరాట ఉత్సవం. ఈ యొక్క ఆరాట ఉత్సవం విశేషం ఏమిటంటే శబరిమలలో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారు 5 కొండలు కూడా దిగి కింద పంబా నదిలోకి వచ్చి పంబా నదిలో స్నానం చేసిన తర్వాత పంబా నది దగ్గర కొంచెంసేపు శయనించి మళ్ళీ తిరిగి తన సన్నిధానానికి వెళ్తాడు. ఈ విధంగా జరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే అయ్యప్ప స్వామివారు పుట్టినది దొరికినది కూడా పందలరాజుకి పంబా నది ఒడ్డునే దొరికాడు ఆయన. కాబట్టి అతను ప్రతి సంవత్సరం కూడా పంబా నదికి కిందకి కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చి పంబా నదిలో స్నానం చేసి స్వామిని యొక్క పూజారుల యొక్క పూజలు అందుకుని తిరిగి యథాస్థానం శబరిమల అయ్యప్ప సన్నిధానానికి వెళ్తాడు. దీనినే ఆరాట ఉత్సవం అంటారు. ఇంతటి విశేషమైనటువంటి ఈ యొక్క ఆరాట ఉత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి. విధిగా సంవత్సరానికి ఒకరోజు వస్తున్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని ఆ స్వామి కృపకు అందరూ కూడా పాత్రలు అవ్వాలి. అటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం ఈరోజు మన సుజాత నగర్ అయ్యప్ప స్వామి పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర దేవాలయంలో కూడా పూర్తయింది. తదనంతరం భక్తుల గోత్రనామాలతో అర్చనా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు విశేషించి స్వామివారి యొక్క జన్మదినం కాబట్టి ఒక 10 మందికి 15 మందికి అలాగా మనకు చీరల పంపిణీ అనేటువంటి కార్యక్రమం కూడా మన శ్రీ పూర్ణ పుష్కల సమేత అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి మనం ప్రదానం చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు యొక్క విశేషమైన కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు కూడా స్వామివారికి దీపాలంకరణ ఉంటుంది. తదనంతరం భక్త బృందంచే వివిధ పీఠాల నుంచి వచ్చినటువంటి స్వాములందరి చేత కూడా స్వామివారి యొక్క గీతాలాపన కార్యక్రమం కూడా ఉంటుంది. స్వామి శరణం అయ్యప్ప. గారా మండలం బందరువానిపేట గ్రామంలో పల్లెనిద్రకు ప్రజల స్పందన. బేష్ బందరువానిపేటకు బాగు చేసే బాధ్యత నాది. గ్రామంలోని సమస్యలు తెలుసుకునేందుకు పల్లెనిద్ర అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్ని పనులు చేపడతామని, అన్ని సౌకర్యాలతో కూడిన అధునాతన కాలనీని నిర్మించేందుకు కృషి చేస్తామని, అలాగే గారా మండలంలోని బందరువానిపేటను అన్ని విధాలుగా బాగు చేసి అభివృద్ధి చేసే బాధ్యత నాది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హామీనిచ్చారు. గ్రామంలో తన దృష్టిని వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యతను నాది అంటూ ప్రజలకు హామీనిచ్చారు. తొలి రోజే పల్లెనిద్ర కార్యక్రమానికి సహకరించిన స్థానిక అధికారులకు, సచివాలయ సిబ్బందికి ప్రజలకు ఎమ్మెల్యే గొండు శంకర్ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గంలో గార మండలంలో బందరవానిపేటలో నిన్న చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల్ లెవెల్ ఆఫీసర్స్ని అలాగే సచివాలయ సిబ్బందిని అందరినీ ఇన్వాల్వ్ చేసి అన్ని శాఖల నుండి
జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఊరంతా కలియ తిరిగి ఆ గ్రామ ప్రజలతో మమేకమై అక్కడే గ్రామస్తులందరితో మాట్లాడి మీటింగ్ పెట్టుకొని వారి సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలన్నింటిపైన మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రధాన సమస్య త్రాగునీటి సమస్య, తరువాత డ్రైనేజీ సమస్య. అస్తవ్యస్తంగా ఉన్నది డ్రైనేజీ, అలాగే తాగునీరు కూడా అస్తవ్యస్తంగా ఉంది. 3 సీసీ రోడ్లు, ఈ 3తో పాటు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉన్నాయి. అయితే అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు 2 సార్లు ఆ గ్రామం పర్యటించడం జరిగింది. ఆ గ్రామంలో అప్పుడే ఫిష్ ప్లాట్ఫారాలు, అలాగే ఫిష్ సెంటరు, కమ్యూనిటీ బిల్డింగ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ బ్రిటిష్ వారు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా అక్కడి నుండే జరిగేవి. అక్కడ పోర్ట్ కూడా ఉన్నట్టు అక్కడ, ఎందుకంటే లైట్ హౌస్ ఉంది, పురాతనమైనటువంటి లైట్ హౌస్ ఉంది. అప్పుడు అక్కడ ఒత్తేసి ఆయిల్ వేసి ముట్టించే వాళ్ళని అక్కడ అందరూ చెప్పడం జరిగింది. సో అటువంటి విలేజ్ పూర్తిగా నిరాధారణకు గురవడం చాలా బాధాకరం. నాకు ఒక్కోసారి చూసేటప్పుడు కళ్ళు వెంబడి నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఆ చేపల వేట జీవనాధారం తప్పించి రెండో ఇంకా ఆధారం లేదు. వారికి కనీస మౌలిక వసతులు మనం కల్పించలేదనే పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితిలో నేను పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టాం. ఒక విధంగా అది ఛాలెంజ్ జాబ్. చాలామంది మా మీద పెద్ద పెద్ద కేకలేసిన పరిస్థితి అయినా నేను ఎటువంటి వణుకు బెనుకు లేకుండా వారి సమస్యలన్నీ విని వారికి నచ్చచెప్పి, మేము మీ సమస్యలు విని మీకు అన్ని సాల్వ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి వారిని పంపించారు, అందుకోసం వచ్చామని చెప్పడం, వారు కూడా పెద్ద మనసుతో సహకరించారు. తర్వాత వాళ్ళకి తాతల నుండి తండ్రులు 2 చేసుకొని, తండ్రుల నుండి కొడుకులు 3 ఇల్లులు చేసుకొని, ఇప్పుడు కొడుకులు 2 కొడుకులు అయినప్పుడు ఒక ఇల్లుని సగం అటు సగం ఇటు వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళకి కాలనీ సరైనది లేదు. అప్పుడు గత ప్రభుత్వంలో ఇసుక దెబ్బల మీద ఇస్తే అది అనువుగా లేదని ఇంజనీర్లు చెప్పడంతో ఆగిపోయింది. అలాగే వాళ్ళకి ఊరికి 20 మీటర్ల దూరంలో సముద్రం ఉంది. వాళ్ళకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తయారు చేయాలనే ఆలోచనతో ఈ ఏడాది జనవరి నెలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారని, ఇందులో అత్యధిక శాతం సమస్యలు శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చాయని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు చెప్పారు. రెవెన్యూ సదస్సుల ద్వారా 26,786 ఫిర్యాదులు మరియు రీసర్వే గ్రామ సభల ద్వారా 23,140 కలిపి మొత్తము 47,926 ఫిర్యాదులు అందాయని, ఇవన్నీ సమగ్ర విచారణ జరిపి వాటన్నింటిని పరిష్కరించామని, తాజాగా 545 ఫిర్యాదులు మాత్రమే మిగిలాయని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యలు లేని రహిత జిల్లాగా శ్రీకాకుళంను తయారు చేయడం తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. వీరితో పాటు వివిధ ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన ఫిర్యాదులు పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి ఫిర్యాదు ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదుదారుల సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈ రెవెన్యూ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నేతృత్వంలో మన రెవెన్యూ మంత్రి వర్యులు ఈ గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం డిసెంబరు 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. దానిలో భాగంగానే మన శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ గ్రామ సమస్యల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కూడా మనం ప్రతి గ్రామంలోని మన గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ గ్రామ సభలు నిర్వహించి మన దరఖాస్తులు సేకరించి ఆన్లైన్ ద్వారా వీటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ నెల రోజులు నిర్వహించినటువంటి గ్రామ సభల్లో వచ్చినటువంటి ఈ రెవెన్యూ సమస్యలు మనకు సుమారుగా 24,786, అలాగే సర్వే సమస్యలు కూడా రీసర్వేలోని కానీ మిగిలిన రీసర్వే సమస్యలన్నిటి ద్వారా కూడా మనకి 23,140, టోటల్గా 47,926 సమస్యలు రావడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా ఆన్లైన్ చేసి ప్రతి ఒక్క సమస్యని కూడా
పాజిటివ్గా పరిష్కరించాలనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆర్ఓస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మన డిప్యూటీ కలెక్టర్ లెవెల్స్ నుంచి విఆర్ఓ లెవెల్స్ వరకు కూడా ఉన్నటువంటి అందరి గ్రామ రెవెన్యూ అధికారుల నుండి డిప్యూటీ తహసీల్దార్, విఆర్ఓస్, ఆర్ఎస్డిటీస్, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓస్ వీళ్ళ సమక్షంలో డివిజనల్ లెవెల్లో కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా చర్యలు తీసుకున్నారనేది రివ్యూ చేయటం వల్ల ఈ 47,926 సమస్యలు కూడా పాజిటివ్గా ఎవరైతే ఈ మన సమస్య గురించి పెట్టుకున్నారో లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ వచ్చినటువంటి ఈ సమస్యలన్నీ కూడా రాష్ట్రంలో మన శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఇన్ని సమస్యలు పరిష్కారం కావటం చాలా మనకి గర్వకారణం. అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా పాజిటివ్గా పరిష్కారం అయ్యే విధంగా అభ్యర్థులకి, పిటిషన్దారులకి న్యాయం జరిగే విధంగా ఈ సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి పరిష్కరించడం జరిగింది. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్ ప్రాంగణంలో సుమధుర గాయకుల గేదెల ఆనంద్ విగ్రహావిష్కరణ గౌరవ శ్రీకాకుళం శాసనసభ్యులు కొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సంగీత ప్రియులకు స్వరమాధురి ద్వారా సుమధుర సంగీత రహస్వాదన చేయించిన గాయక శిఖామణి శ్రీకాకుళం జిల్లా వాసి స్వర్గీయ గేదెల ఆనంద్ విశ్వవ్యాప్తంగా 8,500 గాన ప్రదర్శనలు ఇచ్చి అందరి ఆదరాభిమానాలు పొందారు. 5 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 300కి పైగా చలనచిత్రాల్లో పాటలు పాడి శబాష్ అనిపించుకున్న సుమధుర స్వర జూరి గేదెల ఆనంద్ శ్రీకాకుళం జిల్లాలో మండలంలో తులాగం గ్రామంలో 1944లో జన్మించారు. జీబీఎస్ స్వరమాధురి అధ్యక్షులు జగన్మోహన్ రావు, నిక్కు అప్పన్న, మండా వెంకట కామేశ్వరరావు, కేఎల్ఎన్ మూర్తి, ఆనంద్ సోదరులు వీరాజు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆనంద్ విగ్రహ శిల్ప దీవిలి హేమచంద్రను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు ఎంతో పేరు తెచ్చిన ఆనంద గారి విగ్రహం, ఘంటసాల బాలు గారి విగ్రహాల పక్కన పెట్టడం మాధవం అని ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులను పేరు పేరున అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసపు జోగినాయుడు, ఆనంద్ కుటుంబ సభ్యులు, తూర్పు కాపు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున ఆనంద్ అభిమానులు పాల్గొన్నారు. రావు గారికి, అలాగే మా తాతయ్య అయిన నిక్కప్పన్న గారికి, భూదేవమ్మ గారికి, తొలగాం సర్పంచ్ గారికి, ఇంకా పెద్దలందరికీ శంకర్ గారు బందరవాన్పేటలో ఉండడం వల్ల ఈ అవకాశం నాకు కలిగింది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన శ్రీకాకుళం వాసి అయిన జి ఆనంద్ గారు మన జిల్లా యొక్క పేరుని దేశ విదేశాల్లో ఎంతో గర్వంగా చెప్పుకోగలిగేలాగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతటి మహనీయుల విగ్రహాన్ని నా చేతులతో ఆవిష్కరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, కీర్తిశేషులు ఆనంద్ గారి సంస్మరణార్థం ఆయనకి గుర్తుగా ఈ బాపూజీ కళామందిర్ ప్రాంగణంలో ఘంటసాల గారిది, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారిది ఆ పక్కనే ఆనంద్ గారి విగ్రహం పెట్టాలని పెద్దలందరూ తలపించారు. వారి కుటుంబ సభ్యులు, అలాగే ఈ జీబీఎస్ ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం ఆనంద్ గారి కమిటీ సభ్యులు తలపెట్టడం జరిగింది. వారి కోరిక మేరకు ఇక్కడ పెట్టమని మనం చెప్పిన వెంటనే వారు ఇక్కడ పెట్టడం, అలాగే అలాంటి మన జిల్లాకే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఆయన మనం ఉండడం మన జిల్లాకి గర్వకారణం. అలాంటి వ్యక్తి యొక్క స్మృతులను మనం స్మరించుకోవాలన్నా, భావితరాలకు అందించాలన్నా ఒక విగ్రహం అనేది ఏర్పాటు చేయడం ముఖ్యమనే ఉద్దేశంతో పెద్దలందరూ కోరిక మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మా చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి ప్రారంభించినందుకు కమిటీ సభ్యులకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన 1944లో జన్మించి 1921లో మరణించడం జరిగింది. 2021లో మరణించడం జరిగింది. అయినప్పటికి కూడా ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు
ఈ జీబీఎస్ కమిటీ సభ్యులందరూ కూడా జీబీఎస్ వరమాధురి వ్యవస్థాపకులు అందరూ కమిటీ సభ్యులందరూ కూడా ఇది జరిపిస్తున్నారు ప్రతి సంవత్సరం. ఇలాగే మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని జీబీఎస్ వరమాధురి కమిటీ సభ్యులందరికీ నేను కోరుకుంటూ వారందరికీ ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాతబస్తీ చిట్టినగర్ సెంటర్ సమీపాన గల సోరంగ మార్గంలో దారపు రాంబాబు అనే స్థానిక వ్యక్తి యొక్క హీరో హోండా గ్లామర్ వెహికల్ కాలి బూడిదైంది. ఈ సందర్భంగా దారపు రాంబాబు మాట్లాడుతూ చిట్టినగర్ పెట్రోల్ బంక్లో 50 రూపాయల పెట్రోల్ కొట్టించుకొని వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్లానని, కొంతసేపటి తర్వాత పక్కన వస్తున్న వాహనదారుడు మీ బండి ఫైర్ అవుతుందని తెలియపరచగా ఒక్కసారిగా అవక్కయ్య. పార్కింగ్ చేసిన స్థలానికి వెళ్లి చూడగా వాహనం కాలుతుంది అన్నారు. ఈ సంఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అంటుకుంది అంతే, అంతలేదు అంటుకుంది. ఏమో మరి బండి పక్కన పెట్టేసి వచ్చేసేది. ఆయిల్ కొట్టించుకుంటే వచ్చాను. ఆయిల్ కొట్టించుకున్నా 50 రూపాయలు చిట్టినగర్ బంకులు కొట్టించుకొని వచ్చా. కొట్టింటే అన్నీ చెప్పి అంటుకుంది అన్నాడు. బండి ఆడు పెట్టేసి నేను ఇంటికి వచ్చేసాడు, కాలిపోయిందంటే. పేరు నా పేరు రాంబాబు, దారపు రాంబాబు. రాంబాబు ఎక్కడ ఉంటారు మీరు? కొండపైన పిండి మనుషులు. పాతపట్నం మండలం కేంద్రంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 63వ వర్ధంతి. భారతదేశపు ఇంజనీరు, పండితులు, రాజనీతి జ్ఞానుడు ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 63వ వర్ధంతి కార్యక్రమం పాతపట్నంలో గల జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆఫీస్ ఆవరణలో పంచాయతీరాజ్ వర్క్ ఇన్స్పెక్టర్ వి చిన్నారావు అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎస్ షణ్ముఖరావు, ప్రముఖ సామాజిక కార్యకర్త కె శివ పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టి సూర్యారావు, టి వైకుంఠరావు, పి జస్వంత్, జయప్రదాన్, జె సాయి, ఏ రాము, కె దుర్గాప్రసాద్, డి కంగేశ్వరరావు, ఏ శంకర్, సంతోష్, బెహరా, సురేంద్ర, సాహు మొదలగు వారు పాల్గొన్నారు. ఆయన గురించి మనం ఎందుకు ఈ కార్యక్రమం చేస్తామంటే, ఆయన ఒక ఇంజనీర్గా ఉండి ప్రపంచంలో ఇంజనీరింగ్లో మేధావిగా గుర్తింపు పొందారు. ముఖ్యమైనటువంటి విషయాలు మనం అందరం తిరుపతి వెళ్ళాం. తిరుపతిలో మనకి 2 ఢిల్లీ రూటు ఒకటి, వచ్చే రూట్ ఒకటి. ఎక్కడ కూడా ఈ 2 రోడ్లు మనకి రాసాము. అది ఆయన చాలా గొప్పతారు డిజైన్ చేశారు. అంటే ఎక్కువ రూట్ చాలాసార్లు మనం అందరం వెళ్ళింది ఎక్కడ మనకి ఉండదు. తర్వాత మనకి విశాఖపట్నం బార్డర్ మనకి ఇక్కడ సహజ బార్డర్ రేవు, దానికి లోపలికి బార్డర్ వచ్చేసిన తర్వాత మరి భయం లేదు. ఒడ్లు అంటే ఒడ్లు పోసే పరిస్థితి లేదు మనకి. అంటే ఇక్కడ మనం మన బస్ స్టాండ్ బస్సు వచ్చినట్టుగా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళినంత వరకు దానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఆయన డిజైన్ చేశారు. అలాగే మనకు హైదరాబాద్ మూసీ నది మనం చూస్తున్నాం. మన ఈ మధ్యన ప్రభుత్వం కూడా దాన్ని ఆక్రమించిన వెడల్పు చేస్తారు. అది ఒకప్పుడు వరదలతో ముంచేసేది హైదరాబాద్. దాన్ని హైదరాబాదులో అది ఉంచకుండా డిజైన్ చేసిన వ్యక్తి ఆయన. అలాగే మైసూరులో ఒక పెద్ద డ్యామ్ కట్టారు. ఆ డ్యామ్ డిజైన్ చేసింది ఆయన. అంటే ఒక ఇంజనీర్గా ఆయన చేసిన సేవలు ఇవాళ మనకి వ్యవసాయానికి అనండి, ప్రాజెక్టులు అనండి, లేకపోతే ఈ రోడ్లు అనండి, ఇవన్నీ కూడా ఆయన తాలూకా డిజైన్ చేసినవే. అది ఇంతకీ ఆయన ధనవంతుడు కాదు, పేదవాడే. ఆయనకు ఒకరు చదివించినందువల్లనే, అంటే మనకి ఇప్పుడు కూడా సమాజంలో తెలివైన వాళ్ళు ఉన్నారు, ఆర్థిక స్థామతలు లేక కుంటుపడిపోతున్నారు. కానీ మనం వీళ్ళంత వరకు మనకు అవసరమైనంత వరకు మనం ఎవరైనా మనకి స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, ఎవరికైనా మనం తెలిసిన అవ్వచ్చు, తెలియకుండా అవ్వచ్చు, తెలివైన వాళ్ళు మనం గుర్తింపు చేస్తే వాళ్ళు ప్రయోజకులయ్యి తద్వారా వాళ్ళు మళ్ళీ మన సమాజానికి ఉపయోగపడతారు. అందుకే అట్లాంటి మహనీయుడికి మనం ఈవేళ స్మరించుకుంటూ ఆయన సేవల్ని కొనియాడడం జరిగింది. ఆయనకి భారతరత్నాన్ని బిరుదు కూడా ప్రభుత్వం అందించారు, సత్కరించారు. ఆయన 100 సంవత్సరాల పైన జీవించారు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో శ్మశాన వాటికకు సభాపతి అయ్యన్న పాత్రుడు 10 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు శ్మశాన వాటికకు కూటమి నాయకులు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బొప్పన్న ప్రసాద్, సేనాపతి వరాహల బాబు, గలాసుల చిన్ని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి సభాపతి 10 లక్షల రూపాయల నిధులు ఇవ్వడం చేయడం జరిగిందని, ఈ యొక్క సొమ్మును ఒక షెడ్డు, బోరు వేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ యొక్క అభివృద్ధికి డబ్బులు సరిపోవని ఇంకొక 20 లక్షల రూపాయలు అవసరం ఉందని అయ్యన్న పాత్రుడు దృష్టి తీసుకెళ్లి 20 లక్షల రూపాయలతో ప్రహారీ గోడ, సీసీ రోడ్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు మా నాగపురం గ్రామంలో శ్మశాన వాటికకు అంటే ఎప్పటి నుంచో ఈ సమస్య మా గ్రామంలో ఉంది. మన అయ్యన్నపాత్రి గారు ఈ శ్మశాన వాటిక గురించి చెప్పగానే 10 లక్షల రూపాయల గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ శ్మశాన వాటికకు ఈ 10 లక్షల గ్రాంట్ కూడా సరిపోదు. ఇంకా మాకు ఒక సీసీ రోడ్డు ఒకటి, ఇంకా మనకి ఈ కావలసిన ప్రహారీ కూడా కావాలి. అందువల్ల ఈ గ్రాంట్తో పాటు దాన్ని కూడా వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాం. జై కూటమి ప్రభుత్వం, జై జనసేన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీరాముని ఆదర్శాలతో పాలించి రామరాజ్యంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్న ముఖ్యమంత్రి. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ. ఉత్తమ ఫలితాలు సాధించిన పెందుర్తి మండలం సుజాత నగర్లోని శ్రీ నవోదయ జూనియర్ కళాశాల విద్యార్థులు. అనకాపల్లి జిల్లా పరిధిలో పలు గ్రామాలలో బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన. ఎండ తీవ్రత నుండి ఒక్కసారిగా చల్లబడిపోయిన వాతావరణం. సేద తీర్చుకున్న స్థానిక ప్రజలు. కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఉన్న సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో సంభవించిన ప్రమాదం. ప్రమాదవశాత్తు 6 కార్మికులకు తగిలిన విద్యుత్ షాక్. 3 మరణించగా మిగిలిన వారికి ఆసుపత్రికి తరలింపు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.